ఫౌజీ ఉండు సార్, నేను బొనగాని వీరమ్మలు అనే టౌన్లో అక్కడి నుంచి సంగెం మండలం లోహిత విలేజ్, వరంగల్ జిల్లా. ఇక నా కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన భూములు నా కొడుకులకు కూడా 6 ఎకరాలు పంచిచ్చిన, రిజిస్ట్రేషన్ చేయించిన. ఆ 6 ఎకరాలు ఎప్పుడైతే ముట్టిందో అప్పుడు నా మీద ఎగబడి కొట్టుడు తిట్టుడు, కాలు కొట్టిండు, నా భార్య దగ్గర ఎక్కిరి కొట్టిండు. మా బిడ్డ చనిపోయింది, దానికి 1 ఎకరం పొలం తీస్తే ఆ గోసకు తీసుకుంటే ఇక ఆ నుంచి స్టార్ట్ చేసింది. దానికి పొలం ఎక్కడిది, నీకు పొలం ఎక్కడిది అని చెప్పి కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినాక ఇక నేను ఊళ్ళోకి వెళ్ళి విలేజ్లో ఇల్లు కట్టుకుంటే నాకంటే ఇల్లు కిందికి ఉన్నది, నేను బాగుపడను, నువ్వు వెళ్ళిపోమ్మని ఎలగొట్టింది. అట్లా కూడా వెళ్ళిపోయినా బయట ఊరికి పోయినాక నా భార్య చనిపోయినాక మళ్ళీ ఆ ఊరికే తీసుకుపోయినా కూడా కార్యకర్తలు అనేటివి చెయ్యలేదు సరిగ్గా. నా బిడ్డలు రానియలే, ఆడపిల్లలు కూడా ఒక 20-30 మంది ఉంటారు నా వాళ్ళ కుటుంబం, వాళ్ళని రానియకుండా చేసి ఆ దినాలు వారాలు వెళ్ళిపోయినాక మళ్ళా నా చిన్న బిడ్డ చచ్చిపోయింది. నేను వెళ్ళిపోయి అక్కడ 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత పిలిచినోళ్ళు లేడు, అడిగినోళ్ళు లేడు, రమ్మన్నోళ్ళు లేడు, ఎవరు లేడు. ఏమైనా అక్కలిళ్ళల్లో ఉండే తినాలి, ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలి. నన్ను అమ్ముకొని నా బిడ్డని ఇంటికి పెట్టడానికి నేను ఆర్డీఓతోని, కలెక్టర్ తోటి, వీళ్ళందరితోటి ఇప్పుడు ఒక 20 నెలల నుంచి నేను ఆర్డర్ కోసం తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎవరు కొన్నా కూడా కొననిత్తలేరు, వాళ్ళని తిడతాను, ఎగబడతాను, వెళ్ళి పెడతాను. కొనేటోళ్ళు ఎవరు వస్తలేరు. దానికోసం నేను మళ్ళీ కలెక్టర్ కాడికి పోయినా. మొన్న ఆర్డీఓ పట్టించుకుంటాడు, కలెక్టర్ పట్టించుకుంటాడు సరిగ్గా. మళ్ళీ నేను ఆ కలెక్టర్ కాడికి పోతే ఆయన ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ పట్టుకొని పోతే ఆర్డీఓ జూన్నేలే ఆయన. ఇక ఎంఆర్ఓ దగ్గరికి ఇక పోలేదు. ఇక పోవాలి. ఈ కాలు కొట్టినాక సంగెం పోలీసు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు పెట్టినాక నేను ఆ కేసుకు పోగుకుంటూ తిరుక్కుంటూ ఉన్నది. ఇంకెటు తీర్మానం కాలేదు. అది కూడా పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు ఇది పట్టించుకుంటారు భూమి గురించి. అప్పుడు నన్ను ఇక నా గొడ్డలు పట్టుకొని నా భార్య మీదకి నా మీదకి వస్తే ఇట్లా ఆమె నెట్టబోతే నేను గొడ్డలు అందుకుంటే నన్ను గొడ్డలతో నూకేసి నెల్లెలకర పడితే ఇళ్ళకి తొంటకి ఇరిగింది, ఆమె దగ్గర ఇరిగింది, నాకు కాలు ఇరిగింది. ఇక దానికి లేవకుండా అయిపోయినా. పిల్లలు తీసుకుపోయి ఆడపిల్లలు ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి వాళ్ళే